భారత్ గుండెలు విజయగర్వంతో ఉప్పొంగడానికి అనేక కారణాలున్నాయి. కార్గిల్ యుద్ధంలో భారత జవాన్లు చూపిన అసమాన పోరాట పటిమ దేశానికి కొత్త శక్తినిచ్చింది. పాకిస్తాన్కే కాదు, భారత్ అంటేనే కన్ను కుట్టినట్లు వ్యవహరించే అనేక దేశాలకు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. అంత గొప్ప పోరాటంలో అమరులైన జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు కేంద్రం ఏటా జూలై 26న విజయ్ దివస్ నిర్వహిస్తోంది. సరిహద్దుల్లో ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో మొదలైంది ఈ మహాయుద్ధం. సైనిక దుస్తుల్లో భారత్ భూభాగంలోకి చొరబడిన ముష్కర్లను బంకర్లు తవ్వడాన్ని గమనించడం, వారి దుస్తులను బట్టి పాకిస్తాన్ సైనికులని నిర్ధారించుకున్న గొర్రెల కాపరి వెంటనే భారత సైనిక శిబిరం దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు. కెప్టెన్ సౌరభ్ గాలియా 5 సైనికులతో కలిసి అక్కడికి చేరుకుని వారించే ప్రయత్నం చేయగా పాక్ సైన్యం మరికొంతమంది ముష్కరుల సాయంతో వారిని బంధించి తీసుకుపోయారు. చిత్రహింసలు పెట్టి చంపేసింది పాక్ మూక. ఆ ప్రాంతం కార్గిల్కు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 2 దేశాల మధ్య యుద్ధానికి ఈ ఘటనతోనే తొలి అడుగు పడింది. దాయాది నమ్మక ద్రోహమే కార్గిల్ వార్కు కారణం. భారత్ పాక్ నియంత్రణ రేఖ వెంబడి హిమాలయ శిఖరాలపై ఉన్న శిబిరాలను శీతాకాలానికి ముందు 2 దేశాలు ఖాళీ చేస్తూ ఉంటాయి. వాతావరణ పరిస్థితుల రీత్యా ఇరు దేశాలు ఆ విషయంలో ఒక అంగీకారానికి కూడా వచ్చాయి. 1999లో అదే అదనుగా చేసుకుని కుయుక్తులకు దిగింది పాకిస్తాన్. శీతాకాలానికి ముందు ముష్కో, ద్రాస్, కార్గిల్, బతాలిక్, తుర్తుక్ సబ్సెక్టార్ల నుంచి భారత బలగాలు వైదొలిగాక తన కుట్రను అమలు చేయడం మొదలుపెట్టింది. భారత భూభాగంలోకి 4-5 కిలోమీటర్ల మేర చొచ్చుకుని వచ్చి 130 భారత శిబిరాలను ఆక్రమించింది. శాంతి కోసం లాహోర్ ప్రకటన చేసిన సమయంలోనే ఆ దేశ సైన్యాధ్యక్షుడు ముషారఫ్ ఈ కుట్రకు తెరతీశారు. చివరకు ఎన్ని హెచ్చరికలు చేసినా పాక్ సైన్యం పట్టించుకోలేదు. దీంతో భారత్ సైనిక చర్య చేపట్టింది. ఆపరేషన్ విజయ్ పేరుతో 1999 మే 3న రంగంలోకి దిగింది భారత సైన్యం. శత్రువుల కాల్పులను ఎదుర్కొంటూనే అత్యంత ఎత్తుగా ఉన్న పర్వత శ్రేణుల్లోని శిబిరాలను చేరుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలోనే వందల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పాక్ సైనికులతో పాటు ఉగ్రవాదులు ఉన్నారని నిర్ధారించుకున్న భారత్ ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో వైమానిక దళాన్ని రంగంలోకి దించింది. 32,000 అడుగుల ఎత్తులో పోరాటం చేయాల్సి రావడంతో ఎయిర్ ఫోర్స్కు మొదట ఎదురుదెబ్బలు తగిలాయి. శత్రువుల దాడిలో 2 రోజుల్లో 3 యుద్ధ విమానాలు నేలకూలాయి. పరిస్థితులు అంచనా వేసిన వాయుసేన మిరాజ్ 2000 యుద్ధ విమానాల ద్వారా బాంబుల వర్షం కురిపించింది. భారత సైన్యం భీకర దాడులతో పాక్ సైన్యం కకావికలమైంది. సైనిక శిబిరాలు ఒక్కొక్కటిగా భారత వశమయ్యాయి. దీనికి తోడు అంతర్జాతీయంగా దేశాలన్నీ పాక్ వ్యతిరేకంగా మారేలా భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీంతో దారికొచ్చిన పాక్ శిబిరాల నుంచి తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది. భారత సైనికుల పోరాట పటిమతో హిమాలయ పర్వతాల్లో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. ఈ యుద్ధం అధికారికంగా 1999 జూలై 26న ముగిసింది. ఈ పోరులో 559 మంది భారత సైనికులు వీరమరణం పొందగా 1536 మంది గాయపడ్డారు. పాకిస్తాన్కు చెందిన 4000 మంది సైనికులు, ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక ఈ వార్లో బాంబుల వర్షం కురిపించిన MiG-21 బోఫోర్స్ గన్ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఈ మిగ్ విమానం శత్రు స్థావరాలపై బాంబులు కురిపించి వాటిని ధ్వంసం చేసింది. గోల్డెన్ యారో స్క్వాడ్రన్ నెంబర్ 37కు చెందిన MiG-21 విమానం శత్రు శిబిరాలపై బాంబులు కురిపించి తిరిగి వస్తుండగా టోలోలింగ్ పర్వతానికి ఢీకొని కూలిపోయింది. దాని సేవలకు గుర్తుగా శకలాలతో మిగ్ ఆకృతిని రూపొందించి స్మారకాన్ని ఏర్పాటు చేశారు. అక్కడే ఎడమవైపు ఓ హెలిప్యాడ్ కనిపిస్తుంది. జూన్ 28 అర్ధరాత్రి కెప్టెన్ విజయంత్ థాప్రా హెలికాప్టర్తో శత్రువుల మిషన్ గన్ల శిబిరాలపై దాడి చేసి ధ్వంసం చేశారు. ఈ క్రమంలో విజయంత్ థాప్రా వీరమరణం పొందారు. ఆయన త్యాగానికి గుర్తుగా హెలిప్యాడ్ ఏర్పాటు చేసి విజయంత్ థాప్రా హెలిప్యాడ్గా పేరు పెట్టారు. హెలిప్యాడ్ నుంచి కొంచెం ముందుకు వెళ్లగానే దారికి ఇరువైపులా 70x24 హౌటీజర్ మిషన్ గన్లు కనిపిస్తాయి. ఈ ప్రాంగణంలో మరో భారీ గన్ ఉంది. అదే బోఫోర్స్ గన్. కార్గిల్ యుద్ధంలో ఈ బోఫోర్స్ గన్లు 2.5 లక్షల గుళ్లను శత్రువులపై కురిపించాయి. 80% మంది శత్రువుల్ని ఈ గన్లే మట్టుపెట్టాయి. శిఖరం పైన ఉన్న శత్రు స్థావరాలపై కింది నుంచి దాడి చేయడంలో ఇవి కీలకంగా పనిచేశాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు వందనం అంటూ ఈ యుద్ధ స్మారకంలో తలెత్తి నిలబడింది బోఫోర్స్ గన్. 1947 నుంచి ఇప్పటి వరకు వీరమరణం పొందిన సైనికుల స్మారకార్థం వీరభూమిని ఏర్పాటు చేశారు. ప్రతి వీరుని పేరుతో శిలాఫలకం ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాన్ని పదిలం చేశారు. యుద్ధ స్మారకంలో అత్యంత ప్రధానమైనది అమరజ్యోతి. కార్గిల్ యుద్ధంలో చనిపోయిన సైనికులకు నివాళిగా 24 గంటలు 365 రోజులు జ్యోతి వెలుగుతూనే ఉంటుంది. గోడపై కార్గిల్ అమరవీరుల పేర్లను లిఖించారు.
ప్రతి సైనికుడి గుండె ధైర్యానికి ప్రతీకగా 100 అడుగుల ఎత్తైన స్తంభం మీద 37 అడుగుల వెడల్పు 25 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకం ఎగురుతుంది. ఈ జెండాను ఫ్లాగ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. మాతృభూమి కోసం ధైర్యంగా పోరాడిన వీర జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కార్గిల్ యుద్ధంలో తొలుత కెప్టెన్ విక్రమ్ బత్రా గురించి చెప్పుకోవాలి. శరీరంలో బుల్లెట్లు దిగిన కొండపైన ఉన్న .4875 స్థావరాన్ని తిరిగి భారత ఆధీనంలోకి తీసుకురావాలని కథన రంగంలో ధైర్యంగా ముందుకు సాగారు. ఏ దిల్ మాంగే మోర్ నినాదంతో విక్రమ్ బత్రా తీవ్ర రక్తస్రావమైన పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డారు. ఆయన మిషన్లో విజయం సాధించారు. కెప్టెన్ విక్రమ్ బత్రా మరణానంతరం పరమ్వీర్ చక్ర అవార్డు దక్కింది. కార్గిల్ వార్లో ప్రాణత్యాగం చేసి మాతృదేశానికి విజయం సాధించి పెట్టిన వీరపుత్రుల్లో లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే పేరు చెప్పుకోవడం చాలా ముఖ్యం. యుద్ధంలో కీలకమైన ప్రాంతాలను తిరిగి సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే మరణానంతరం ఆయన కుటుంబానికి పరమ్వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు. 19 ఏళ్ల గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ ఆక్రమించుకునే క్రమంలో వీరోచితంగా పోరాడారు. తీవ్ర గాయాలైన యుద్ధం కొనసాగించి శత్రు బంకర్లపై దాడులు చేసి విజయం సాధించారు. ఈ క్రమంలో తన ప్రాణాలను అర్పించారాయన. యాదవ్కు కూడా